ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది అండ్ స్టోరీ మీ వరకు ఎలా వచ్చింది? నన్ను అప్రోచ్ అయింది భరత్. మెసేజ్ పెట్టాడు, ఇలా ఒక ఇండిపెండెంట్ సినిమా అనుకుంటున్నాము, వచ్చి కథ వింటారా అని అడిగితే నాకైతే ఒకటే అనిపించింది. ఐ థాట్ ఇదర్ ఈ డైరెక్టర్ చాలా మంచి సినిమా తీస్తాడు, లేదంటే నెక్స్ట్ 1 month ప్రాసెస్ లో నన్ను చంపేసి నన్ను కూడా ఎక్కడో పాత పెట్టేసి వెళ్ళిపోతాడని మాత్రం నాకైతే అనిపించింది. ఐఎమ్ సో క్యూరియస్ అబౌట్ యువర్ డైరెక్టర్ గారు. విస్కీ అనేసి సక్సెస్ మీట్ లో కూడా ఆయన ఫేస్ చూపించలేదు, నేమ్ కూడా చెప్పట్లేదు. ఏంటంత సీక్రెసీ ఎందుకు అసలు? సినిమాలో యాక్చువల్ గా ఒక క్రైమ్ జరుగుద్ది, కానీ దీని మీద సినిమా తీస్తున్నాడని తను చెప్పలేకపోయాడు. దానికోసం ప్రికాషనరీగా హీఈస్ కీపింగ్ ద మాస్క్. ఇండస్ట్రీ అబ్బాయిలకు కష్టమా అమ్మాయిలకు కష్టమా అంటే వాట్ డు యు సే? యాజ్ ద ఫీమేల్ మన ఇండస్ట్రీలో వాట్ ఐ బిలీవ్ లైక్ దే స్టార్ట్ కాలింగ్ దెమ్ ఐరన్ లెగ్, లేదంటే తినకి యాక్టింగ్ రాదు. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్ ఎక్సెప్ట్ మిస్గైడ్ అవ్వడం కాకుండా? ఇట్ ఈస్ కామన్ లైక్ ఎవ్రీవేర్. ఇట్స్ నాట్ ప్రాబ్లం, కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఫర్ మీ, నేను సినిమా చదువుకుని వచ్చాను ఫారెన్ నుంచి అండ్ ఐ స్టడీడ్ 5 years ఫిల్మ్ మేకింగ్. మీ లైఫ్లో మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను US లో. సో దట్ డే వాజ్ డెఫినెట్లీ ద సాడెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియాదాసరి. సో రీసెంట్గా ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది, ది బర్త్డే బాయ్. అసలు బర్త్డే ఇలా మాత్రం సెలబ్రేట్ చేసుకోకూడదురా బాబు అనిపిస్తుంది అనమాట. మీరు చూసారంటే ఆన్ థియేటర్స్ నౌ. నేను నిన్న చూసాను, చాలా బాగుంది ఫిల్మ్. అండ్ అందులో నుండి వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఈరోజు మనతో ఉన్నారు, ప్రవీణ్ అనొచ్చు అండ్ అలియాస్ సమీర్ గారు. మీకు కూడా మీ పేరు ప్రవీణ్ గానే ఎక్కువ గుర్తుండి ఉంటుంది, బికాస్ మూవీలో అందరికి ప్రవీణ్ గానే పరిచయం ఉన్నారు. ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఐఎమ్ వెరీ గుడ్. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్. హౌ ఇస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్? ఆసమ్ అండి. రెస్పాన్స్ అయితే ఇట్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్. అంటే మాది చాలా చిన్న సినిమా, మాకు కూడా రిలీజ్ చేసినప్పుడు కూడా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఫీడ్బ్యాక్, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి అని. సో డెఫినెట్లీ బిన్ గ్రేట్ 1 week సో ఫార్ అండి. ఓకే, సో బేసిక్గా అందరికి రిలేట్ అయ్యే ఫిల్మ్ అనమాట. ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది అండ్ స్టోరీ మీ వరకు ఎలా వచ్చింది? సో ఫస్ట్ నన్ను అప్రోచ్ అయింది భరత్, ప్రొడ్యూసర్. హీ ఫౌండ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. తర్వాత మెసేజ్ పెట్టాడు, ఇలా ఒక ఇండిపెండెంట్ సినిమా అనుకుంటున్నాము, వచ్చి కథ వింటారా అని అడిగితే ఐ వెంట్ అండ్ ఐ లిసన్ టు ద స్టోరీ. అప్పుడే ఫస్ట్ టైం విస్కీని కలవటం. ఓకే, ఆయన రియల్ నేమ్ విస్కీయేనా? కాదు కాదు, నో విస్కీ అనేది ఇట్స్ జస్ట్ ఏ స్టేజ్ నేమ్, పెన్ నేమ్. ఓకే. అండ్ తను చెప్పాడు నాకు కథ, అండ్ నాకు చెప్తున్నప్పుడు నాకైతే ఒకటే అనిపించింది. ఐ థాట్ ఇదర్ ఈ డైరెక్టర్ చాలా మంచి సినిమా తీస్తాడు, లేదంటే ఈ నెక్స్ట్ 1 month ప్రాసెస్ లో నన్ను చంపేసి నన్ను కూడా ఎక్కడో పాత పెట్టేసి వెళ్ళిపోతాడని మాత్రం నాకైతే అనిపించింది. అంటే తను అది చెప్పే విధానం, ఆ కథ నాకు. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ తను నాకు ట్రూ స్టోరీ అని చెప్పినాక ఐ వాస్ హుక్డ్. ఐ వాస్ లైక్ ఓకే, ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇంతకు ముందు తెలుసా ఈ స్టోరీ మీకు? నాకు తెలీదు. యా, ఐఎమ్ సో క్యూరియస్ అబౌట్ యువర్ డైరెక్టర్ గారు. విస్కీ అనేసి ప్రమోషన్స్ లో కానీ లైక్ సక్సెస్ మీట్ లో కూడా ఆయన ఫేస్ చూపించలేదు, నేమ్ కూడా చెప్పట్లేదు. ఏంటంత సీక్రెసీ ఎందుకు అసలు? అంటే మీరు సినిమా చూసారు కదా? సినిమా చూసాను. సో సినిమాలో యాక్చువల్ గా ఒక క్రైమ్ జరుగుద్ది. అవును. సో దానికోసం ప్రికాషనరీగా హీఈస్ కీపింగ్ ద మాస్క్. ఆల్సో తన పేరెంట్స్ కి తెలీదు తను సినిమా తీస్తున్నాడని. అంటే నా గెస్ ఏంటంటే ఆబ్వియస్ గా పేరెంట్స్ కి తెలుసుద్ది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక, అంత హిట్ అయిన తర్వాత. సో డెఫినెట్లీ వాళ్ళకి తెలుసుద్ది, కానీ దీని మీద సినిమా తీస్తున్నాడని తను చెప్పలేకపోయాడు తన పేరెంట్స్ కి, బికాజ్ ఇట్స్ సచ్ ఎ ట్రామాటిక్ ఈవెంట్ వాళ్ళందరి లైఫ్ లో. సో ఐ థింక్ దట్స్ వై హీస్ వేరింగ్ ద మాస్క్. హి గాట్ పర్మిషన్స్ ఫ్రమ్ ద పీపుల్. అంటే పర్మిషన్ తీసుకోకపోతే సెన్సార్ లో అలౌ చేయరు. లాస్ట్ లో ఒక ఫోటో పడుద్ది కదా, సో ఆ ఫోటోని అలౌ చేయరు. సో ఇట్ ఈస్ అ ట్రూ స్టోరీ. ఓకే. సో మీరు దీనికి ముందు కిరాక్ పార్టీ, ఆంజాస్ ట్యూటోరియల్ అండ్ ఆర్థిక సహాయం కావాలని ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, టు రిలీజ్. ఇందులో కూడా వర్క్ చేశారు. యా, సో నిఖిల్ గారితో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? Yeah, it's cool, Andy. I think when I did Kirak Party, I was so raw and fresh
టు దిస్ ఇండస్ట్రీ. అంటే అందులో నేను ఈ గెడ్డమ ఈ మస్టాచ్ కూడా ఏముంది చాలా లైక్ ఒక క్యూట్ బాయ్ లాగా అంటే అది 7 years బ్యాక్ కదండి. సో వర్కింగ్ విత్ నిఖిల్ వాజ్ గ్రేట్. హీఈస్ అ వెరీ చిల్ గాయ్, వెరీ డౌన్ టు ఎర్త్. అంటే like I don't really need to tell about stars because they become stars for a reason. Yeah, so it was great and working with him. Working on Anya's tutorial was great because I got to work with some great technicians, and getting to work for Arka Productions was awesome. Okay. Anya's tutorial అంతా కూడా హారర్ ఫిల్మ్ కదా, లైక్ మీకు ఎటువంటి జానర్స్ అంటే ఇష్టం బేసిక్ గా? నాకు I like horror, I like comedy. These are my two main genres that I like actually. So Anya's tutorial వచ్చినప్పుడు కూడా I was very excited because I get to be in a horror thing కాబట్టి. మీరు భయపడ్డారా షూటింగ్ లో? లేదండి. మీకు ఏమైనా లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా హారర్ పారానార్మల్ ఇన్సిడెంట్స్? అంటే నాకు లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు. అంటే చిన్నప్పుడు చాలా భయం నాకు యాక్చువల్గా చిన్నప్పుడు. అంటే అందరికీ ఉండే భయం కూడా నాకే ఉంది అప్పుడు. బేసిక్లీ ఐ వాచ్ చంద్రముఖి when I was like 10 years old. ఓకే. ఆ చంద్రముఖి సినిమా చూసినప్పటి నుంచి ఫర్ నెక్స్ట్ 6 years చంద్రముఖి రాక్డ్ మై లైఫ్. ఓకే. అంటే విత్ ఫియర్. సో సినిమాలు చూడడానికి భయపడ్డారు అన్నమాట. డెఫినెట్లీ. ఓకే. And then after that I moved away from home. 19 years కి నేను షిఫ్ట్ అయిపోయాను. నేను యుఎస్ కి షిఫ్ట్ అయ్యాను లాస్ ఏంజలస్ లో. ఐ వెంట్ టు ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ స్టూడియో అని. ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ స్టెల్లా అడ్లర్ స్టూడియో ఆఫ్ యాక్టింగ్. సో దట్స్ వేర్ రాబర్ట్ డెనీరో, మార్లన్ బ్రాండో, మార్క్ రఫలో వీళ్ళందరూ దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ అడ్లర్. ఓకే. సో అక్కడికి షిఫ్ట్ అయినాక భయం అనేది పోయింది న్యాచురల్ గా, ఒక్కడనే ఉంటున్నాను కాబట్టి. సో సిన్స్ దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ లాట్స్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్. I think I've probably seen every single horror film. మీకేం యాక్టివిటీస్ రియల్ లైఫ్ లో అయితే జరగలేదా? హారర్ యాక్టివిటీస్ అంటే పారానార్మల్ ఇన్సిడెంట్, దయ్యాలు కనిపించడాలు, వాష్రూమ్ లో సడన్ గా. సో మీ పిక్చర్స్ అన్ని కూడా ఆస్ట్రేలియానే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే. సో ఇక్కడ పుట్టారు బట్ బాటప్ అంతా కూడా ఆస్ట్రేలియా. విజయవాడలో పుట్టా, కృష్ణలంకలో. ఓకే. 5 years అప్పుడు షిఫ్ట్ అయ్యాను ఆస్ట్రేలియాకి. మా నాన్నగారికి జాబ్ వచ్చింది ఆస్ట్రేలియాలో. సో ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయాం. అండ్ సిన్స్ అ యంగ్ ఏజ్ ఐ బీన్ ఇన్ టు పర్ఫార్మింగ్ సినిమా. మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ లాగా చేశారు ఆస్ట్రేలియాలో ఫర్ ఆస్ట్రేలియా, ఏజియా పసిఫిక్. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు కొన్ని సినిమాలు. సో ఐ గ్రో అప్ విత్ తెలుగు సినిమా ఐ వుడ్ సే. అంటే చిన్నప్పటి నుంచి లైక్ వెయిటింగ్ ఫర్ వీకెండ్. ఒక మూవీ వచ్చినాక ఆ మూవీకి టికెట్స్ డిజైన్ చేయటమో, పోస్టర్ డిజైన్ చేయటమో, ఇలాంటి యాక్టివిటీస్ తో పెరిగా నేను విత్ మై డాడ్. అండ్ హీ ఆల్సో వర్క్డ్ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ ఫర్ ఆరెంజ్, శంకం, మిస్టర్ పర్ఫెక్ట్, సిడ్నీలో జరిగిన షూట్స్ అన్నిటికీ. సో ఐ వుడ్ సే ఐ హావ్ గ్రోన్ అప్ ఆన్ ద ఫ్రింజ్ ఆఫ్ తెలుగు సినిమా మై హోల్ లైఫ్. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు? కిరాక్ పార్టీ. 22 నా ఏజ్ కిరాక్ పార్టీలో నో దట్ రిలీజ్డ్ ఇన్ 2018 కిరాక్ పార్టీ. 6 years బ్యాక్. సో మరి ఈ గ్యాప్ లో చాలా తక్కువ ఫిల్మ్సే చేశారు. వై ఇట్స్ బీన్ టఫ్ ఫర్ యు ఆర్ సంథింగ్, ఆర్ స్క్రిప్ట్ ఎక్కువ? ఇట్స్ నాట్ స్క్రిప్ట్ అండి, ఇట్స్ టఫ్. అంటే ఒక యంగ్ యాక్టర్ కి ఇక్కడ నేనైతే కిరాక్ పార్టీ తర్వాత ఐ థాట్ ఐ విల్ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఆల్ ద టైమ్. బట్ దట్స్ నాట్ రియాలిటీ. ఒక సినిమా చేయాలంటే, లేదంటే ఒక సినిమాలో ఉండాలంటే చాలా చాలా డామినోస్ పడాలి మీ ఫేవర్ లో. ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్ దట్ యూర్ ట్రయింగ్ టు ఇంప్రెస్, యూ హ్యావ్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ ఇన్ దట్ టీమ్. అండ్ ఐ థింక్ నేను కూడా నా కెరియర్ బిగినింగ్ లో ఐ వాజ్ మిస్గైడెడ్ బై పీపుల్. ఐ ఫీల్ ఆ మిస్గైడింగ్ ఎలా వచ్చిందంటే, నువ్వు హీరోవి, నువ్వు హీరో సినిమాలే చెయ్యి, నీకు హీరో ఆపర్చునిటీ వచ్చింది ఖచ్చితంగా, ఇలానే చెప్పేవాళ్ళు నాకు 6 years బ్యాక్. నువ్వు క్యారెక్టర్లు చేయొద్దు, ఓన్లీ డూ హీరో రోల్స్. అండ్ అలా నాకు యాక్చువల్గా ఒక 2-3 క్యారెక్టర్ పోయినాయి. నేనే చేయనని చెప్పాను బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నరెన్స్. తర్వాత వెబ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి. నన్ ఆఫ్ ద వెబ్ ప్రాజెక్ట్స్ బికేమ్ సక్సెస్ఫుల్. Last year I had shoulder surgery because my shoulder got dislocated. So last year completely I was on bench. And now with Birthday Boy I'm hoping to come back. Actually మీ రోల్ చాలా బాగుంది డెఫినెట్ గా.
సో హీరో రోల్ కన్నా మీ రోల్ ఎక్కువ ఎలివేట్ అయింది. లైక్ దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్, మీరు హీరోనా వేరే పర్సన్ హీరోనా అనేది వచ్చింది. బికాస్ స్టోరీ అంతా మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి. యా, ఈస్ ఇండస్ట్రీ అబ్బాయిలకు కష్టమా అమ్మాయిలకు కష్టమా అంటే వాట్ డూ యూ సే? ఐ థింక్ ఇట్స్ ఈక్వలీ యాజ్ హార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండి. అంటే యాజ్ అ ఫీమేల్ ది ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ టఫ్ ప్లేస్ టు నావిగేట్. అండ్ మీకు యాజ్ అ ఫీమేల్ మన ఇండస్ట్రీలో వాట్ ఐ బిలీవ్ ఇస్, ఒక సినిమా పోయినా లేకపోతే ఒక 2-3 సినిమాలు వరుసనే పట్ మని ఫ్లాపులు పడినా దే స్టార్ట్ బ్రాండింగ్ దెమ్. లైక్ దే స్టార్ట్ కాలింగ్ దెమ్ ఐరన్ లెగ్, లేదంటే తినకి యాక్టింగ్ రాదు. కానీ వాళ్ళకి అంత స్కోప్ ఉండదు పర్ఫార్మెన్స్ ఇవ్వటానికైనా. ఆ క్యారెక్టర్స్, ఆ రోల్స్, రాసిన రోల్స్ వాళ్ళకు ఉండదు ఆ స్కోప్. సో ఇట్స్ డెఫినెట్లీ ఈజియర్ to come into the industry as a female, but much harder to sustain. And for men it's flip andi, I think. It's a lot harder to get your footing in the industry. Kani okkasari success laga anipiste you have a lot more scope for a lot more scope for flops or anything. Okay, what are the problems you faced except misguide avadam kakunda? It is common like everywhere. అంటే the problems I would say that I face అండి is more just like, for me, నేను సినిమా చదువుకుని వచ్చాను ఫారెన్ నుంచి. అండ్ I studied 5 years film making, 3 years acting, 1 year writing and 1 year direction. సో నేను చదువుకుని వచ్చినాక నాకు ఇట్స్ నాట్ ప్రాబ్లం, కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం సెట్లో we don't do the job to the level it needs to be done before shoot. And చాలా illogical గా చేస్తాం. And for me it feels like కొంచెం ట్వీక్ చేసినా, లేదంటే మళ్ళీ ఆలోచించి, technically there is a way to do anything. But మనోళ్ళు magic and logic, you lose the translation in that అని నాకు అనిపించుద్ది. మీ లైఫ్లో మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? చాలా లైఫ్లో బాధపడిన, సో ఫార్ మోస్ట్ బాధపడిన సిచ్యువేషన్ డెఫినెట్లీ మై గ్రేట్ గ్రాండ్ మదర్తో నేను చాలా క్లోజ్గా ఉండేవాడిని. అండ్ షీ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ ఇన్ యుఎస్ యాక్చువల్లీ. సో అప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను యుఎస్లో. సో దట్ డే వాజ్ డెఫినెట్లీ ద సాడెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ సో ఫార్. Okay, to take you like out of that mood, I have few funny questions. Yeah. And you definitely need to answer. Sure. What's a secret you have never told anyone? Don't say it's a secret. I have never told anyone. నేను ఆలోచిస్తూ ఉంటాను. Just ask me the next question. I'll answer this for sure. Okay. Have you ever betrayed someone in love? Have I ever betrayed someone in love? అంటే నన్ను అడిగితే నో అని చెప్తాను డెఫినెట్ గా. బట్ ఇఫ్ యు ఆస్క్ ఎనీ ఆఫ్ మై తన పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆస్క్ ఫ్రమ్ ది అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ థింక్ డెఫినెట్లీ యు డిడ్. Definitely they would say I did. Okay. What's the biggest mistake you have ever made? Biggest mistake I've ever made is, అంటే నేను స్పెసిఫిక్ సినారియో చెప్పను, బట్ ఇన్ 2020 ఒక సిచ్యువేషన్ వచ్చింది నా లైఫ్లో. అండ్ బోత్ మై పేరెంట్స్ వాళ్ళు ఏమన్నారంటే, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇదే చెయ్యి, ఇది కరెక్ట్ అని చెప్తే నేను లేదు, నేను అనుకుందే కరెక్ట్, నేను చేశాను ఆ పని. అండ్ దట్ ఎండెడ్ అప్ ఎఫెక్టింగ్ మీ అలాట్. అంటే it's quite personal, so I don't want to share it. Okay. But that decision affected me a lot. Have you ever peed in a pool? Yes. Yes. Okay. What's the worst date you have been on? Oh. ఒకసారి ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు one of my bros, I don't know if I can say the name, but he's like an RJ yeah, he's an RJ. Okay. And he set me up on a blind date once. Oh, okay. And how's the experience? Ante it was like, it felt like work for me. Endukante tanu elli, like he was like, go, I'm setting you up. But I would say that was probably my Villara next what happened? Ellan date ki ellanu. Okay, how's it went? We went, it was normal, but I just wasn't
ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. బ్లైండ్ డేట్స్ యాక్చువల్లీ నాకు క్యూరియాసిటీ ఉంది, లైక్ వాట్ ఈస్ ద ప్రాసెస్? అంటే ఆ రోజు తను జస్ట్ నాకు ఫోన్ చేసి వచ్చేసాయి నువ్వు ఇక్కడికి 7:30కి అని చెప్పాడు. ఓకే. నేను ఇంకా తను కూడా వస్తాడేమో అనుకున్నా. నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక సో అండ్ సో వస్తారు, నేను నిన్ను ఒక బ్లైండ్ డేట్లో సెట్ చేశాను, ప్లీజ్ ఇట్స్ ఓకే జస్ట్ హెల్ప్ అవుట్ అండ్ జస్ట్ డూ ఇట్ అని చెప్పాడు నాకు. ఓకే. సో ఆల్రెడీ ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ కైండ్ ఆఫ్ లైక్ అబ్బాయి ఇదేంటి సెట్ చేశాడు నన్ను అనే మైండ్ సెట్ లో ఉండే. ఓకే. దెన్ ద డేట్ వెంట్ ఆన్, ఇట్ వాస్ ఫైన్ అండి, బట్ I can't force anything. Like I don't want to lie, I don't want to force. So I felt bad that day. Oh. Yeah. Something personal I don't. Who is your celebrity crush? It's your last question. Amla Paul. Amla Paul. ఎందుకు? I don't know. అంటే చిన్నప్పటి నుంచి like watching Amla Paul on screen was always just like wow, like I think she's so beautiful. Okay. So you brought up in Australia కదా, సడన్ గా ఇండియా వచ్చి తెలుగు ఫిల్మ్స్ చేయడం మీకు కష్టమైందా? సో యూ నీడ్ టు చేంజ్ యాక్సెంట్, స్లాంగ్, ఎవ్రీథింగ్, రైట్? అంటే బేసిక్గా 7 years బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు తెలుగు రాదు. అంటే అప్పుడప్పుడే నేర్చుకుంటాం స్టార్ట్ చేశాను. అంటే తెలుగు వచ్చు కానీ ఆ ఫ్లూయెన్సీ అయితే లేదు. సో డెఫినెట్లీ ఇట్ వాస్ టఫ్, ఇట్ వాస్ ద టఫ్ చేంజ్. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అక్కడ చదువుకున్న ఐఎమ్ హెవీలీ ఇన్వెస్టెడ్ అండ్ ప్యాషనెట్ ఆన్ తెలుగు సినిమా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఐ థాట్ ఐ హ్యావ్ మోర్ స్కోప్ హియర్, ఇక్కడే నాకు ఎక్కువ స్కోప్ ఉంటుంది హాలీవుడ్లో కన్నా. ఇక్కడికి వచ్చి ఐ కెన్ లుక్ ఫర్ బెటర్ రోల్స్ ఇక్కడ అని నాకు అనిపించింది. బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈవెన్ నౌ ఐఎమ్ లైక్ ఐఎమ్ స్టిల్ గ్లాడ్ ఐఎమ్ హియర్ అండ్ ఐ హ్యావ్ సమ్ వెరీ గుడ్ రోల్స్ కమింగ్ అప్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ కానీ గోల్ అయితే లైఫ్ టైమ్ గోల్ ఇస్ టు make a Telugu cinema and take it to Cannes Film Festival and to win that festival is my goal. ఎన్ని years ఉన్నారు ఆస్ట్రేలియాలో? From age 5 to 19 అండి, 14 years. సో లైక్ ఆల్మోస్ట్ మీ స్టడీస్ అంతా కూడా అక్కడే మొత్తం అక్కడే. యా. ఓకే. సో లైక్ ఓన్లీ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ తోనే ఇండియా రావడం జరిగిందా? యా. ఆర్ లైక్ మీకు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా స్క్రిప్ట్ వినొచ్చారా, ఆర్ వచ్చిన తర్వాత చూసుకుందామని? లేదు ల్యాండ్ అయిపోయాను మే 2017లో ల్యాండ్ అయ్యా. కిరాక్ పార్టీ అనే సినిమా ఇన్స్టాగ్రామ్లో నాకు ఆడిషన్ నోటీస్ కనిపించింది, వెళ్ళాను ఆఫీస్కి, ఆడిషన్ ఇచ్చాను. మా డైరెక్టర్ శరణ్ అన్నకి నచ్చాను నేను, అండ్ ఈ కాస్ట్ మీ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. అండ్ ఇది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం అనిపించింది నాకు, బికాస్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు ల్యాండ్ ఇన్ ఇండియా అండ్ విత్ ఇన్ 2 months గెట్ అ రోల్ ఇన్ అ ఫీచర్ ఫిల్మ్. దాని ముందు హుషారు సినిమాకి ఆడిషన్ ఇచ్చా, that didn't go through. And after Husharu, this one was my second audition. Okay. What's your parent reaction like? ఇంత బాగా చదువుకుని నేను మూవీస్లోకి వస్తాను అని, అండ్ he like your father knows the ground reality of industry కదా. So what's his reaction? అంటే my parents, since I was 5, I think they understood that I'm going to be an actor or I'm going to be in the arts. Basically, because I was a dancer and I've been dancing from the age of 5 to 15. I've done about 1,000 stage performances from the age of 5 to 15. సో ఈ ప్రాసెస్లో ఐ థింక్ వాళ్ళకైతే అర్థమైపోయింది వీడైతే డెఫినెట్గా యాక్టింగో లేదంటే డాన్సింగో ఈ పాత్లోకి వెళ్తారని దే న్యూ, ఐ థింక్. బట్ నాకు సిడ్నీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఆఫ్టర్ 12th. నేను జాయిన్ అయ్యాను, 1 year చదువుకున్నాను డిజైన్ కంప్యూటింగ్, అండ్ ఐ డెంట్ లైక్ ఇట్, సో ఐ డ్రాప్డ్ అవుట్. అప్పుడు డ్రాప్ అవుట్ అయినప్పుడు మై మమ్ వాజ్ వెరీ హ్యాపీ. She was like, good, you're doing what you're meant to do ane zone lo. My mom is the most supportive person andi. Like I feel any skill na life lo nenu pick up cheyali ani anukunte, she has never told me no. She has always told me go and learn. Nu నేర్చుకో, పర్లేదు అది యూస్ఫుల్ అయితే అయ్యిద్ది, లేదంటే పర్లా, you have a skill అని ఎప్పుడు పుష్ చేసింది. Dad also used to push, but my dad was very busy growing up. అంటే ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్ కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఇన్ అ ఫారెన్ కంట్రీ. నానప్పుడు కొంచెం భయపడ్డారు ఆయన. హీ వాజ్ లైక్
డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా, డిగ్రీ మధ్యలో ఆపేసి 1 year తర్వాతే ఆపేసి ఫిల్మ్ స్కూల్కి వెళ్తానంటే వై ఫినిష్ యువర్ డిగ్రీ దెన్ జాయిన్ ఫిల్మ్ స్కూల్ అని చెప్పారు. ఓకే బట్ ఐ టోల్డ్ హిమ్ ఐ డోంట్ సీ ద పాయింట్. ఓకే హౌ అబౌట్ యువర్ లవ్ లైఫ్, లైక్ did you ever had a breakup and we want to know one of the story, maybe definitely గా ఉంటాయి 5+ I've had 3 breakups. 3 breakups, Big breakups. story number 1 start. లేదండి, అంటే లైక్ I first was in a relationship when I was young, Sydneyలో. We became different people. Okay. And అది మొత్తం 90% of that relationship was in long distance. Okay. So it was very hard to sustain. And when you're young, you're very naive. You think things are going to happen the way that it's written in your head. కానీ 95% లైఫ్లో అలా జరగదు. Then after that, I had another relationship, didn't work out. Then another one didn't work out. ప్రస్తుతానికి అయితే రిలేషన్షిప్స్ అన్నిటికీ పాజ్ పెట్టి కెరీర్ మీద ఫోకస్ పెడదామని డిసైడ్ అయ్యా. సింగిలా? యా అండి, ఐమ్ సింగిల్. మీకు ఎటువంటి అమ్మాయిలు కావాలి? నాకు ఎటువంటి అమ్మాయిలు కాదు, సారీ, అమ్మాయి కావాలి. ప్రస్తుతానికి అయితే ఐ జస్ట్ వాంట్ రోల్స్ అండి. ఐ జస్ట్ వాంట్ టు డూ మూవీస్. యా. ఓకే, హైపోథెటికల్ ఆన్సర్స్ ఇవన్నీ. నో, వి వాంట్ ద క్వాలిటీస్. లైక్ ఇప్పుడు మూవీ చూసిన తర్వాత ఎవరికైనా మీ మీద క్రష్ వచ్చిందంటే, లైక్ ఎవరైనా మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయాలంటే ఈ క్వాలిటీస్ నాకు ఉన్నాయా లేదా అని చూసుకుని టెక్స్ట్ చేయొచ్చు. కాబట్టి యా, వాట్ ఆర్ ద లైక్ టాప్ 5 క్వాలిటీస్ కామన్ గా మెన్స్ అమ్మాయిల్లో ఎక్స్పెక్ట్ చేసేవనొచ్చు? అంటే అలాగా ఏం లేదండి. బేసిక్లీ even if you find out all the girls who I've had a relationship with, all the girls, there's not that many girls, 3 girls. Okay. They all look different to each other. So నేనైతే పర్టికులర్గా నాకు ఇలానే కావాలి, ఇలాంటి అమ్మాయిలనే ఇష్టపడతాననేది లేదు. They have to be different. Okay. They have to have something interesting. అంటే బేసిక్గా my whole ideology on life is I want to keep learning. I want to never stop learning. Okay. The moment I stop learning is the moment I can't become something more than what I am now. Okay. So alagoda, when I'm in a relationship, I want a girl who I can keep learning. Okay. అంటే ఇదే అప్రోచ్ ట్రై చేశాను ఒక 3 times, కానీ అలా నేర్చుకుంటూ చాలా చాలా నేర్చుకుంటాం. ఓకే. సో ఈసారి అన్ని నేర్చుకోకుండా మేబీ ఏదో ఉంటది తెలుగులో ఒక వర్డ్, నిరంతర సంథింగ్, నాకు కూడా గుర్తులేదు ఆ వర్డ్. సరే, గుర్తొచ్చినప్పుడు చెప్తానులేండి. యా. సో మీరు చెప్పిన ఆన్సర్కి నేను నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగాలో కూడా మర్చిపోయిన. అసలు ఏం చెప్తున్నారు? నేను క్వాలిటీస్ కదా అడిగాను, నేనేంటి హైపోథెటిక్ గా ఏదేదో చెప్పాను. ఆన్సర్స్ ఫనీ, గుడ్ లుకింగ్, గుడ్ హార్ట్, ఆనెస్ట్, ఓకే, ట్రూత్ఫుల్. 10. ఈ క్వాలిటీస్ ఎవరైనా ఉంటే ఈ కిందున్న నెంబర్కి, సారీ ఇన్స్టాగ్రామ్ ఐడికి సంప్రదించవలను. యా. ఓకే. మూవీ అంతా కూడా బర్త్డేకి సంబంధించి ఉంది కాబట్టి మీ వరస్ట్ బర్త్డే ఏంటి? ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? నా వర్స్ట్ బర్త్డే కోవిడ్ టైంలో ఇక్కడ ఇండియాలో ఒకసారి చేసుకున్నానండి. అండ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ విత్ మీ డ్యూరింగ్ దట్ టైమ్. సో ఆ లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి దట్ ఐ వుడ్ సే వాజ్ ప్రాబబ్లీ ద వర్స్ట్ బర్త్డే. అంటే 19 yearsకి నేను షిఫ్ట్ అయిపోయాను ఇంటి నుంచి. సో సిన్స్ 19 to 29 which I am now, past 10 yearsలో I've only been with my parents 4 times. Okay. On my birthday. Okay. So out of those remaining 6, I would say the worst one is when I had no one for my birthday. Okay. ఒక్కడనే చేసుకున్నా. When's your birthday? January 5th. Jan 5th. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆయనకి మెసేజ్ చేయండి. మేము వచ్చి సెలబ్రేట్ చేస్తాం నెక్స్ట్ బర్త్డేకి. ఆబ్వియస్లీ ఇంతమంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. యా. సో ఇంకా లైక్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని ఉంది? I want to do all the roles అండి. Like I don't think about, basically I'm an actor. I want to act. Okay. సో నాకు 5 minutes ఉన్న సినిమాలో 1.5 hour ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఆ 5 minutes ఎంత ఇంపార్టెన్స్ ఉంది నా క్యారెక్టర్కి, నేను ఎంత పర్ఫామ్ చేయగలను అనేది ఇస్ మై మెయిన్ గోల్. అంటే మై గోల్ ఏంటంటే ఒక 10 years from now నేను వెనక్కి చూసుకున్న కెరీర్ చూస్తే
I want it to be filled with characters. ఓకే I want it to be filled with multiple different characters, multiple different genres, getting to work with multiple stars. This is my dream. ఓకే సో బేసిక్గా మీ ఫాదర్ కూడా ఇండస్ట్రీ సైడ్ ఉన్నారు కాబట్టి మీకు పర్సనల్గా మీకు ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కాంటాక్ట్స్ అయితే ఉన్నాయండి, బట్ ఇట్స్ నాట్ టు అ లెవెల్ వేర్ ఐ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఓకే బేసిక్గా నాకు చాలా సిగ్గు, నేనైతే హెల్ప్ ఎవరిని అడగను మోస్ట్లీ, బికాజ్ ఐ ఫీల్. అండ్ ఆల్సో అండి, ద మూమెంట్ యూ గో అండ్ యూ ఆస్క్ సమ్వన్ ఫర్ హెల్ప్, దే విల్ వాంట్ సంథింగ్ ఫ్రమ్ యూ. యా ష్యూర్, I don't want to be in that గివ్ position. అండ్ టేక్ పాలసీ అది ఇంకా. యా అంటే సినిమా is not anyone's right అండి. You can't come and you can't buy your way into cinema. That's what I learned over the past 6 years. అంటే సీరియస్గా చెప్పాలంటే విత్ ద కనెక్షన్స్ ఐ హ్యావ్, ఒక 4-5 CR పూల్ చేసుకుని ఆస్ట్రేలియాలో నేను సినిమా తీయొచ్చు కావాలంటే. నేనే హీరోలాగా ఎవరినో ఒక డైరెక్టర్ని పట్టుకొచ్చి నేను సినిమా తీయొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ ఓకే బికాస్ ఐ డోంట్ వాంట్ టు బై మై వే ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఓకే ఎనీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Close friends, Rakendra Mouli is a very close friend of mine, very dear friend of mine. Abhishek Maharshi is also a very close friend of mine. Hanu Reddy ani, he's a new actor. He's like my best friend. Enimidi Vasantalu ani Maitri వాళ్ళతో సినిమా వస్తుంది నెక్స్ట్ ఇయర్. ఓకే He is one of the leads in that. ఓకే మీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా లాక్ అయి ఉన్నాయా ప్రెసెంట్? నెక్స్ట్ నేను చేస్తున్న రోలు సాయి దుర్గా తేజ్ సినిమాలో ఐఎమ్ డూయింగ్ అ నెగటివ్ క్యారెక్టర్ అండి. ఓకే దట్ ఈస్ లైక్ అ పీరియడ్ ఫిల్మ్. సో యాక్చువల్గా నెక్స్ట్ వీక్ నుంచి షూట్ ఉంటుంది నాకు ఫర్ దట్ ప్రాజెక్ట్. దట్స్ వై ఐ హ్యావ్ ఆల్ దిస్ బిగ్ బియర్డ్ అండ్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్ సూట్స్ యు యాక్చువల్లీ. ఒక విలన్ లుక్ అయితే ఇస్తుంది, బట్ అది అందరికీ మ్యాచ్ అవ్వదు బేసిక్గా. మ్యాచ్ అయింది. యా మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ రోల్స్ ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి? అంటే అరే ఇది నేను చేయగలనా అని. రూరల్ రోల్స్ అండి. అంటే నేను ఇక్కడ పెరగల, సో తెలిసిపోయింది ఆడియన్స్కి. ఐ హ్యావ్ టు వర్క్ సో సూపర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు లుక్ లైక్. అంటే ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్ టు న్యాచురలీ షో. ఆర్థిక సాయం కావాలనులో ఐ ప్లేడ్ రూరల్ క్యారెక్టర్. ఆ సినిమా 10 lakhsతో తీసాం. ఓకే క్రేజీ షూట్ ఎక్స్పీరియన్స్. అది రిలీజ్ అయిద్దో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఇన్ దట్ ఐ ప్లేడ్ ఎ రూరల్ క్యారెక్టర్. దట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ 10 days ఆఫ్ షూట్ ఇన్ మై లైఫ్. ఓకే మూవీలో కొన్ని డిటెక్టివ్ థింగ్స్ చేస్తుంటారు కదా మీరు, అలా రియల్ లైఫ్లో ఏదన్నా జరిగిందా? లైక్ మేమైతే మూవీ చూసినప్పుడు నీ అమ్మ వీడేంట్రా ప్రతిదాన్ని గెలుగుతున్నాడు, వీడు ఏమన్నా డాక్టరా సైంటిస్ట్ అనుకుంటున్నాడా, జస్ట్ అదే ఆప్రాన్ వేసుకుని వస్తారు కదా. యాక్చువల్లీ నేను ఫార్మసిస్ట్ సినిమాలో. సో మై క్యారెక్టర్ ఇస్ అ ఫార్మసిస్ట్. ఓకే రియల్ లైఫ్లో అయితే అంత పెద్ద సిచ్యువేషన్స్లో అయితే లేను నేను, డిటెక్టివ్ వర్క్ చేయాల్సినంత సిచ్యువేషన్స్. ఓకే బట్ మేబీ మిస్టరీ రూమ్స్ లో అయితే ఒకసారి కంప్లీట్ చేశా. ఓకే యా వాట్స్ యువర్ గోల్? అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీలోకి రాకపోయి ఉంటే వేరే ఏమయ్యేవారు? ఐ థింక్ మూవీలో రాకపోతే ఐ వుడ్ హావ్ ఈదర్ బీన్ అన్ ఎడిటర్ ఆర్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ సంథింగ్ టు డూ విత్ సినిమా అండి. ఐ డోంట్ థింక్ ది యాపిల్ ఫాల్స్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. అండ్ మై డాడ్స్ గోల్ వాజ్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్. ఓకే అన్ఫార్చునేట్లీ తనకు ఆ రీసోర్సెస్ లేవు తన టైంలో. ఓకే సో I honestly can't see myself doing anything apart from something to do with cinema or media. ఏం చేసినా సినిమాలోనే ఉంటానంటారు. Definitely. If it's other than cinema అంటే ఏంటి? స్పోర్ట్స్ ఆర్ లేకపోతే క్రికెట్ బాగా ఆడతా. ఓకే I play lots of sports. Cricket. Who's your favorite cricket player? Virat Kohli. Inspired you? Okay. అంటే ఇన్స్పైర్డ్ మీ అంటే సచిన్ టెండూల్కర్, తర్వాత ధోని అండ్ విరాట్ కోహ్లీ. బట్ మై పర్సనల్ లైఫ్ లాంగ్ ఇంకా బెస్ట్, ఇంకా యూ టెల్ మీ టు పిక్ వన్, ఐల్ సే విరాట్ కోహ్లీ. ఓకే డెఫినెట్లీ. ఓకే నేను అందుకని ఎక్కువ క్వశ్చన్స్ అడగలేను, ఎందుకంటే నాకు క్రికెట్ చూడడం రాదు. అందరూ చప్పట్లు కొడితే కొట్టాలి, అందరూ బేసిక్గా కోహ్లీ ఆస్ట్రేలియాకి వచ్చిన ప్రతిసారి చూపిస్తాడు ఆస్ట్రేలియన్స్ కి. అంటే నేను ఆస్ట్రేలియన్, నేను పెరిగింది ఆస్ట్రేలియాలో, కానీ ఒక ఇండియన్ వచ్చి ఆస్ట్రేలియాలో అలా రన్లు కొడుతుంటే ఆ వచ్చే హై ఇస్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే యా మర్చిపోయాను, ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ. సో ఇప్పుడు ఉన్న ఇండియన్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఇండియా,
యూఎస్ యూకే ఇలా వెళ్ళిపోదాము, సెటిల్ అయిపోదాం అనేసి చాలా చాలా డ్రీమ్స్ అనమాట. అప్పులు చేసి చాలా ఎక్కువ ఏది ఉన్నా సరే ఫస్ట్ యూఎస్ వెళ్ళిపోవాలి, యూకే వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, సెటిల్ అయిపోతామని ఉంటున్నాను. సో వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ దేర్? అక్కడ వస్తే డెఫినెట్గా సెటిల్ అవ్వగలమా? సెటిల్ అవ్వచ్చండి డెఫినెట్గా. సి గెటింగ్ టు ఫారెన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అంటే గ్రోత్ కావాలంటే ఇట్స్ మచ్ ఈజియర్ ఇన్ ఫారెన్ దెన్ హియర్. ఓకే. కానీ అక్కడ ల్యాండ్ అయినాక లైఫ్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి రోజెస్. చాలా కష్టంగా ఉంటుంది. అంటే నా కజిన్స్ కూడా చాలా మంది వచ్చారు ఫ్రమ్ ఇండియా టు సిడ్నీ. వాళ్ళ లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అంటే ఒక 3 jobs చేయాలి, 4 jobs చేయాలి, నువ్వు ఫీజు కట్టుకోవాలి, నీ ఫీజు డబుల్ రేట్ ఉంటుంది కంపేర్ టు లోకల్ స్టూడెంట్స్. అకామిడేషన్ చూసుకోవాలి. మామూలుగా అయితే ఒకటే ఇంట్లో ఒక రూమ్ని 6 షేర్ చేసుకుంటాం, 5 షేర్ చేసుకుంటాం, ఇవన్నీ కామన్ అక్కడ. కానీ కష్టపడితే ఒకసారి ఆ పర్మనెంట్ రెసిడెన్సీ సిటిజన్షిప్ అలా వస్తే యూ కెన్ సెటిల్ ఫర్ లైఫ్. అండ్ you're earning in dollars కదండి. $1 is 55 rupees. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ. నా కజిన్స్ని అడిగినా ఐఎమ్ షూర్ దే విల్ సే ద సేమ్ థింగ్. ఓకే. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ హ్యావ్ సీన్ అండ్ దేర్ అండ్ హియర్? పాపులేషన్ అండి. ఓకే. అక్కడ తక్కువ పాపులేషన్ ఉంటుంది, ఇక్కడ చాలా ఎక్కువ పాపులేషన్ మనకి. ఓకే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఇట్స్ జస్ట్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్ that are there. అక్కడ తక్కువ మంది ఉంటారు కాబట్టి you have more opportunities. ఇక్కడ the opportunities are less because we have 15-20 people ready to take your job if you quit today. 15-20 is a less number. Yes. I say. Yeah. So మీకు ఎక్కడ నచ్చింది? అక్కడ ఇక్కడ? Two different things అండి. రెండు కళ్ళు నాకు. అక్కడైతే it's a very calm, peaceful life. నా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు. మై ఫ్యామిలీ, దేర్ ఇస్ నో స్ట్రెస్ అక్కడ. ఇక్కడైతే ఇట్స్ వెరీ కెయాటిక్, ఎనర్జీ ఇస్ వెరీ హై ఇక్కడ. సో యూ హ్యావ్ మోర్ ఎనర్జీ హియర్ టు డూ థింగ్స్. అక్కడైతే యూ ఫాల్ ఇన్ టు దట్ పీస్ఫుల్ మండేన్ ప్యాటర్న్ because it's too comfortable. అది వదలాలని అని అనిపిదు మీకు. Okay. So finally, what you wanna say to your audience about your film, The Birthday Boy? ప్లీజ్ థియేటర్కి వచ్చి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బర్త్డే బాయ్ సినిమా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. మాది చిన్న సినిమా, మేము ఇండిపెండెంట్గా వచ్చి వీ మేడ్ అ ఫిల్మ్ అండ్ మేము కష్టపడి డబ్బులు లేకపోయినా ప్రమోట్ చేసుకున్న సినిమా రిలీజ్ చేశాము. సో ఇట్ వార్మ్స్ మై హార్ట్ టు సీ ఆడియన్స్ కమింగ్ టు థియేటర్స్ అండ్ అప్రిషియేటింగ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. థియేటర్స్లో ఉంటుంది. ఇంకో 4-5 days అయితే థియేటర్స్లో ఉంటుంది. ఇఫ్ నాట్, ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ OTT. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సమీర్ గారు. సో చూసారు కదా, సమీర్ గారి గురించి చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాము. అండ్ ఇఫ్ యూ థింక్ ఐ ఫర్గెట్ సంథింగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయనకి నేను పర్సనల్గా మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిస్తాను. అండ్ ద ఫిల్మ్ ది బర్త్డే బాయ్ చాలా బాగుంది. అండ్ మీలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా 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 రిలేట్ అవుతారు ఫిల్మ్కి. చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు ప్రతి ఇన్సిడెంట్ కూడా అరే మేము కూడా ఎలా చేసాం అనేలా అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మీరు ఇంకా చూడలేదంటే డెఫినెట్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.